ఎలాగా గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ముందుగానే ప్రికాషనరీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి వాళ్ళని ప్రాథమిక దశలో రోగం పెరగకుండా చూస్తే ఆ తర్వాత ఆపరేషన్లు అవసరం ఉండదు కదా. ఈవెన్ ఆపరేషన్లు అవసరమైన గవర్నమెంట్ ఆసుపత్రుల్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలతో పాటు అనుబంధంగా ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టించి గవర్నమెంట్ డాక్టర్ల చేతనే ఈ ఆపరేషన్స్ అవి చేపిస్తా ఉంటే ప్రైవేట్ డాక్టర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చేయడం బిగిన్ చేస్తే దానికి తగ్గట్టు గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగుపడితే మనకి భారం తగ్గుతుంది. నెలకు 300 కోట్లు ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంది. అది 100 కోట్లు మన దగ్గర లేని వాటికి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం, మిగతా 200 కోట్లు మనకి తగ్గినట్టే కదా. అలాగే ఏడాదికి 2400 తగ్గినట్టే కదా. అందుకని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీళ్ళు ఆ విజయాన్ని పట్టించుకోరు, పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాన్ని తీసేస్తే అన్యాయం అవుతారు. ఇవాళ ఉన్నటువంటి విధంగా చదువులు మానేయాలి పిల్లలు, లేదంటే ఆస్తులు అమ్ముకుని చదువుకోవాలి. కాకుండా అతను ఏం చేశాడు, వాళ్ళ నానబెట్టిన దాన్ని కొనసాగించడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ స్కూళ్ళని నాడు నేడు కింద డెవలప్ చేసుకొచ్చాడు, లేదా గవర్నమెంట్ కాలేజీలని డెవలప్ చేసుకురావడం బిగిన్ చేసుకొచ్చాడు. ఎప్పుడైతే అది జరుగుతుందో ఇమ్మీడియట్ గా అవ్వదు, అది దశల వారీగా జరగాలి. అది జరిగినప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేస్తే మనకి భారం తగ్గుతుంది, ఫీజులు కట్టాల్సిన పని తగ్గుతుంది. అప్పుడు వాళ్ళకి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా నష్టం ఉండదు, పుస్తకాలకి వసతి దీవెనికి ఇస్తే సరిపోతుంది. ఈ రూట్లో పోయాడు, కానీ అతను దాన్ని అడ్డకోలుగా తిట్టిపోసాం. ఒక విజన్ అది. అట్లాగే కరెంటుకి అతను విజన్ ఏం పెట్టుకున్నాడంటే ఉచిత విద్యుత్తు వాళ్ళ నాన్న ఇచ్చిన హామీ. అప్పుడు బట్టలారేసుకుంటానే తప్పించి అది అమలు సాధ్యం కాదని చెప్పారు, కానీ అమలు చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి. దాని తర్వాత వచ్చిన రోసియా కొనసాగించాడు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించాడు, చంద్రబాబు కొనసాగించాడు, అక్కడ కేసీఆర్ కొనసాగించాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు, ఇక్కడ మళ్ళీ చంద్రబాబు కొనసాగిస్తున్నాడు, మధ్యలో జగన్ కొనసాగించాడు. అంటే ఉచిత